హలో వైటీ ఫ్యామిలీ, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఖుషి స్మైలీ వ్లాగ్స్. స్మైలీ అయితే మంచిగా రెడీ అయిపోయిందండి. ఎక్కడికో వెళ్తున్నాం అని అర్థమయ్యే ఉంటుంది కదా మీకు. అదేనండి, L&T కంపెనీ అంటే మా హస్బెండ్ వర్క్ చేసే కంపెనీ వాళ్ళు న్యూ ఇయర్ పార్టీస్ అనేది అరేంజ్ చేశారన్నమాట. సో ఆ పార్టీకి అయితే వెళ్తున్నాం. మా అందరి కోసం బస్ అనేది అరేంజ్ చేశారు. సో బస్సులో అయితే బయలుదేరిపోయి వచ్చేసరికి డెకరేషన్ అయితే ఇంత హెవీగా డెకరేషన్ చేశారండి. ఏదో మన సైడ్ ఆంధ్ర సైడ్ రిసెప్షన్కి పెళ్ళికి డెకరేషన్ చేసినట్టు చేశారు. ఎంత హెవీగా డెకరేషన్ అయితే చేసేసి ఉంచారు. ఇంకా ఇంతలా డెకరేషన్స్ ఉండి ఇంత లైటింగ్స్ ఉంటే ఫోటోలు మాంతారా చెప్పండి. అందరూ ఇంకా అదే పనిలో ఉన్నారండి. అంటే మేము కూడా ఉన్నామనుకోండి ఆ పనిలో. ఇంకా అందరూ ఫొటోస్ తీసుకుంటూ వచ్చిన వాళ్ళందరూ ఒకరినొకరు పలకరించుకుంటూ అలా 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 హడావుడిగానే ఉందండి పార్టీ అంతా. సో ఇంకా లోపలికి ఎంటర్ అవ్వలేదు. ఇదంతా ఎంట్రన్స్ డెకరేషన్. సో నెమ్మదిగా అంతా చూసుకుంటూ అందరం కవర్లు చెప్పుకుంటూ వెళ్ళిపోయామండి. ఏదో చూసారా పక్కనంతా ఫోటోషూట్స్ జరుగుతూనే ఉన్నాయన్నమాట. సో ఎంట్రన్స్ అయితే ఇక్కడ ఇలా వినాయకుడిని పెట్టి ఇక్కడ కొంచెం వెల్కమ్ టు L&T ఫ్యామిలీ అని చెప్పేసి పెట్టారన్నమాట. ఓటింగ్ అయితే పెట్టారు. వెళ్ళేసరికి చాలా అంటే చాలా పెద్ద గ్రౌండ్ అండి. సో ఎవరెక్కడ ఉన్నారో అర్థమయ్యేది కాదన్నమాట. అందరం వెతుక్కోవడం సరిపోయింది. మా బ్యాచ్ లో ఒకళ్ళు ఒక చోట ఉండి అందరం వెతుక్కోవడం అయిపోయింది. చాలా పెద్ద గ్రౌండ్ ఉంది. ఇంకా దీంట్లోనే పక్కనైతే గేమ్స్ పెట్టారు పిల్లలకి. పెద్దగా అయితే పిల్లలు ఎవరు వెళ్ళలేదులేండి. అంటే పజిల్ గేమ్స్ టైపు. ఇంకా ఎంప్లాయీస్ అందరూ అయితే డాన్స్లు వేస్తూ అలా ఉన్నారు. ఇక్కడ డిన్నర్ అంతా ఇక్కడ అరేంజ్ చేశారన్నమాట. ఈ స్టార్టింగే పాన్ పెట్టారు. చక్కగా ఉందండి, టేస్ట్ చాలా బాగుంది పాన్. అంతా అయ్యాక ఒకటి వేసేసాములేండి మేము కూడా. ఐస్ క్రీమ్స్ అన్ని రకాలు ఉన్నాయి. సో వెజ్ వాళ్ళకి వెజ్, నాన్ వెజ్ వాళ్ళకి నాన్ వెజ్ అన్నీ అరేంజ్ చేశారన్నమాట. ఇక్కడైతే పానీపూరి అండ్ పన్నీర్ మంచూరియా, నార్మల్ మంచూరియా, వెజ్ మంచూరియా, ఈ స్టాల్స్ వెజ్ సూపర్ స్టాల్స్ పెట్టారు. పక్కన ఇక్కడ కూర్చొని తినడానికి అన్నట్టు బెంచెస్ ఉన్నాయి. అండ్ బఫే టైప్లో కూడా బెంచెస్ రౌండ్ టేబుల్స్ వేసి ఉన్నాయి. మేము 5 ఫ్యామిలీస్ కదండి, అందరూ ఒకచోట కూర్చోవాలన్నట్టు ఈ బెంచెస్ దగ్గర అయితే కూర్చున్నాం మేమందరూ. సో నెమ్మదిగా వెళ్ళి ఒక్కొక్కటి తెచ్చుకుని అన్ని టేస్ట్ అయితే చూసాము. కానీ ఎంప్లాయీస్ అందరినీ ఇన్వైట్ చేశారండి. లాస్ట్ టైం అయితే అందరినీ ఇన్వైట్ చేయలేదు, ఓన్లీ ఇంజనీర్స్ వరకు అలా ఇన్వైట్ చేశారు. తక్కువ మందే అప్పుడు, కాబట్టి కొంచెం అందరూ బాగా అలవాటైన వాళ్ళు ఇలా ఉండడంతో మంచిగా ఎంజాయ్ చేసాం. ఈసారి వర్కర్స్ అందరూ ఎంప్లాయీస్ అందరూ చాలా ఎక్కువ మంది ఉన్నారు. సో ఇంకా అస్సలు కుదరలేదు అనమాట. అందరూ స్టేజ్ ఎక్కేసి వాళ్ళు డాన్స్ వేయడం అది ఇది సరిపోయింది. ఇదైతే నాన్ వెజ్ చికెన్ అండ్ ఫిష్ స్టార్టర్స్ అనమాట. అండ్ ఇంకా బిర్యానీ అయితే ఉందండి, సూపర్ ఉందండి బిర్యానీ అయితే, చికెన్ బిర్యానీ. అండ్ ఇక్కడైతే రోటీలు పూరీలు కంపల్సరీ అండి. రోటీ అండ్ మటన్ కర్రీ, చికెన్ కర్రీ పెట్టారు. ఇక్కడ మా స్మైలీ నిర్వాణ్ బుడ్డిగాడిని ఆడిస్తుంది అనమాట. వీళ్ళు కూడా మాతో పాటు రీజన్ ప్లాజా మేముండే కమ్యూనిటీలోనే ఉంటారు. ఈ మధ్యన అయితే స్మైలీ చిన్నపిల్లలు కనిపిస్తే చాలండి, వాళ్ళు బుగ్గలు పట్టుకుని తెగ ముద్దులు ఆడేస్తుంది. సో చిన్నపిల్లల కోసం అలా గేమ్స్ అవి పెట్టారు. ఇంకా పిల్లలు ఆడుతూ ఉన్నారు. ఇంక ఇదిగోండి అక్కడ ఎంప్లాయీస్ అందరూ డాన్స్ వేస్తూ చాలా అంటే చాలా హడావుడి చేస్తూ ఉన్నారు. లాస్ట్ టైం అయితే కొంచెం చిన్న స్టేజ్ మాట. సో మా పిల్లలందరూ స్టేజ్ మీదే ఉన్నారు. ఇది చాలా పెద్ద స్టేజ్. అందరూ డాన్స్లు వేసేసరికి వీళ్ళు కూడా భయపడ్డారు కొంచెం వెళ్ళడానికి, అంతమందిలో ఏం వెళ్తాంలే అన్నట్టు. ఇక్కడ మా వైషు పాప తెగ డాన్స్ చేసేస్తుంది అనమాట. ఇది కడుపుతో ఉన్నప్పుడు ఆ మ్యూజిక్ కి బాగా రియాక్ట్ అయ్యేదండి. అది పుట్టాక కూడా ఇంక ఇదే పని మీద ఉంది. మ్యూజిక్ వచ్చిందంటే ఆగదన్నమాట, వేస్తూనే ఉంటది అలా. ఇంకా వీళ్ళు లేరు, అందరి దగ్గరికి వెళ్ళిపోయి డాన్స్ లేసింది. మేము తీసుకొస్తుంటే బలవంతంగా ఇంకా అసలు ఏడుపు అన్నమాట. అంత అలా వేస్తా ఉంటది. అలా వెళ్తుంది మనుషుల దగ్గరికి మంచిగా. మా స్మైల్ ఏమో నేను దూరం మనుషులకి అన్నట్టు అది దూరంగా ఉంటది. అంతగా వెళ్ళలేదు, కొంచెం భయపడుతుంది అన్నమాట స్మైలీ అయితే. ఈ బుడ్డది ఉందంటే చిన్న రాక్షస్ మాట, ఇది మామూలుగా ఆడదు చూసారా. అందరూ ఎత్తుకొని ఆడించడం డాన్స్ వేయించడమే. రానండి అసలు, అంత హడావుడి చేసింది. ఇంకా అందరూ అలా డాన్స్ వేస్తుంటే మేము అలా చూస్తూ ఉన్నాము. తర్వాత కొంచెం సేపటికి మా పిల్లలందరూ కూడా వెళ్ళి వాళ్ళు పైన వేసుకుంటుంటే వీళ్ళు కింద వేస్తూ ఉన్నారన్నమాట. అయితే అక్కడ గ్రూప్ డాన్స్ కింద అందరూ చేతులు పట్టుకుని వేస్తున్నారండి పెద్దవాళ్ళందరూ. సో వాళ్ళని చూసి వీళ్ళు కూడా అలా మొదలు పెట్టారు. నార్మల్గా అయితే ఇప్పుడు సాంగ్కి తగ్గట్టు వాళ్ళు స్టెప్స్ వాళ్ళు వేస్తూ ఉంటారు. ఈసారి ఏమో పెద్దవాళ్ళు వేసేదాన్ని బట్టి చూసి వీళ్ళు కూడా ఇంకెలాగా చేతులు పట్టుకుని గ్రూప్గా రౌండ్గా తిరగడం, మధ్యలో ఒక స్టెప్ వేయడం అలా చేశారన్నమాట. లాస్ట్ ఇయర్ అంత ఎంజాయ్మెంట్ అయితే ఇయర్ లేదనిపించింది. కానీ డెకరేషన్స్ ఏంటి, ఫుడ్ ఏంటి, క్వాంటిటీ అన్నీ బాగున్నాయి ఇయర్. కానీ ఎంజాయ్మెంట్ అయితే కొంచెం లాస్ట్ ఇయర్ ఇంకా బాగుంది అనిపించింది ఇయర్ కన్నా.
లాస్ట్ ఇయర్ అయితే మేము దిగిన ఫొటోస్ ఏంటి, అవేంటి ఇవేంటి అన్నీ చాలా బాగున్నాయి. పిల్లలు కూడా చాలా ఎంజాయ్ చేశారు. అండ్ పెద్దలకి పిల్లలకి కూడా గేమ్స్ కండక్ట్ చేసి గిఫ్ట్లు ఇవ్వడం అలా చాలా ఉన్నాయి లాస్ట్ ఇయర్. ఈ ఇయర్ అయితే అంత ఆర్గనైజ్ చేయడానికి అవ్వలేదు, ఎందుకంటే స్ట్రెంగ్త్ ఎక్కువ ఉండడం వల్ల అనుకుంటా అన్ని గేమ్స్ కండక్ట్ చేయడానికి అలా అన్నీ చేయడానికి అంత కుదరలేదు. ఇంకా లాస్ట్ ఇయర్ అయితే ఇంకా మా హస్బెండ్ వాళ్ళ బాస్ వాళ్ళతో ఫొటోస్ దిగడం అలా ఇలా చాలా దిగాము. ఈసారి అసలు కనీసం మా బ్యాచ్ మేమే సరిగ్గా ఫొటోస్ దిగలేదు అనమాట. అంటే ఫొటోస్ దిగడం అంటే ఎంజాయ్మెంట్ అంటే కాదులేండి, అదొక మెమరీ అంతే మనకి. మేము ఇక్కడ వర్క్ చేస్తున్నారు, ఈయన ఇక్కడ వర్క్ చేస్తున్నారంటే ప్రాజెక్ట్ అయ్యాక మళ్ళీ చేంజ్ అయిపోతాము, ఎక్కడ ఉంటామో తెలియదు, ఇక్కడ వాళ్ళు మాతో పాటు ఉండరా కూడా తెలియదు. సో ఇవన్నీ మా దగ్గర ఉండే మెమరీస్ మాట. ఎవరికైనా సరే, మాలో ఎవరికైనా సరే అవి చాలా మంచి మెమరీస్, ఎప్పటికీ గుర్తుండిపోతాయి. సో నేనైతే నా యూట్యూబ్ ఛానల్లో స్టోర్ చేసుకుంటున్నాను నా మెమరీస్ అన్నీ. సో లాస్ట్ అండ్ ఫైనల్గా ఇలా అయితే కొన్ని ఫొటోస్ అయితే తీసుకున్నాము, పిల్లలు మేము అంతా. నిజంగా యూట్యూబ్కి నేను థ్యాంక్స్ చెప్పుకోవాలండి, ఎందుకంటే నాకు ఇలానే కాదు, నా మెమరీస్ స్టోర్ చేసుకుని సేవ్ చేసుకుని నాకనే కాదు, నేను మీ అందరితో కూడా నా మెమరీస్ పంచుకోవడానికి యూజ్ అవుతుంది. అండ్ ఇంకా నాకు పిల్లలు పెద్ద అయిన తర్వాత చిన్నప్పుడు మీకు ఇలా జరిగినరా, మిమ్మల్ని ఇలా తీసుకెళ్ళాము, మీరు ఇలా చేశారు, మీ చిన్నప్పుడు వీళ్ళందరూ నీ ఫ్రెండ్స్ అని చూపించడానికి కూడా ఈ వీడియోస్ చాలా బాగుంటాయి. మా పిల్లలే కాదు, మా ఫ్రెండ్ సర్కిల్లో ఎవరి పిల్లలైనా చూసి అవును కదా చిన్నప్పుడు మేము ఇలా ఉన్నాలో, ఇలా ఆడుకున్నాం కదా, వీళ్ళతో ఇలా ఉన్నాం కదా అని వాళ్ళకి ఒక మెమరీస్ గుర్తొస్తాయి కూడా. సో నాకైతే హ్యాపీ అనిపిస్తుంది ఇలాంటివి షేర్ చేయడానికి. ఫైనల్గా అయితే మా క్వీన్స్ అండ్ కింగ్స్ ఇలా ఫొటోస్ తీయించుకున్నారు. మా వాళ్ళు, మా స్మైలీ అండ్ షాన్వి అయితే మోడల్స్కి ఏమాత్రం తక్కువ కదండి, అలా వదిలిస్తారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, ప్లీజ్ సబ్స్క్రైబ్.